హామీల గురించి అయితే నేనేమి కోరుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే హామీలు ఏంటంటే సారీ ఇలా అంటాను ఏమనుకోద్దండి. నిరుత్సాహ స్థితిలో ఎవరైతే ఉంటారో ఒక ముసలి వాళ్ళు కావచ్చు, ఒక వికలాంగులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఆ టైప్ ఆఫ్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ హామీలు అనేవి వర్తిస్తాయి అనమాట. ఎడ్యుకేషన్ పరంగా ఓకే ఫైన్, ఎడ్యుకేషన్ పరంగా ఒప్పుకుంటే. ఎందుకంటే కొంతమంది చదువు ఇష్టం ఉన్నా కూడా చదవలేని స్థాయిలో ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళకి ఆ చదువు ఇప్పుడు డబ్బులు అయితే ఉపయోగపడుతుంది కదా. హామీల గురించి నేను పెద్దగా పట్టించుకోను. రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒక హైదరాబాద్ అనేది ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం. ఒక హైదరాబాద్ అనేది ఒకప్పుడు రాళ్ళగుట్ట ఇవన్నీ ఉండేది. మంచిగా డెవలప్మెంట్ చేసి ఐటీస్ కంపెనీలు ఇవన్నీ తీసుకొచ్చి మంచిగా డెవలప్మెంట్ చేశారనమాట. అది ఎవరి డెవలప్మెంట్ చేసినది అవుట్ ఆఫ్. ఇప్పుడు మంచి మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇక్కడ చాలా ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనకి ఇక్కడ ఉపాధి హామీ అనేది ఉంటుందన్నమాట. అలాగే మన ఏపీలో కూడా ఏపీ కొద్దిగా జాబ్ పరంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొద్దిగా వెనకబడింది కదా. ఈ రాష్ట్ర అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా అన్నీ ఇంక్రీజ్ అవుతామని నా అభిప్రాయం మరి.